హలో, ఏమమ్మా ఏడున్నావురా? ఏడున్నావు? ఎప్పుడు వస్తున్నావురా? ఇప్పుడు వస్తున్నా. ఎవరు మల్లుడు వచ్చి తీసిపోతుండా? సరే, మరి ఏం వండాలమ్మా? బిర్యానీ. సరే. ఓ కోడలి పిల్ల వస్తుందంట, బిర్యానీ వండు, బజ్జీలు వేయు, మా కొడుకుకు చెప్పి నేను మటన్ తెప్పిస్తా, సరేనా? నువ్వైతే జై పాపడదా. ఏమ్రా ఇప్పుడే వచ్చినావా? ఇప్పుడే వచ్చిన. మంచిగురా అందరు? మంచిగా ఉన్నాం. ఏం పని చేస్తావు? చేనుకే పోతున్నాం, పొలం పని చేనుకి. సరే, మంచిగా ఉన్నారు అందరు? మీ అత్త మీ మామ అందరు మంచిగా చూసుకుంటారా? మంచిగా చూసుకుంటారు. ఏం తక్లీఫ్ ఇస్తలేరు కదా? తక్లీఫ్ ఇస్తలే. ఓ కోడలి పిల్ల, మీ ఆడపిల్ల వచ్చింది, నీళ్ళు తీసుకురా. బాగుంది. చాయ్ కూడా పెట్టు. చాయ్ తీసుకురా. ఇంటికి వస్తే ఎట్లా మర్యాద చేయాలో కూడా తెలియదు. ఏం నేర్పిరే మా అమ్మయ్య. కూర్చొని మాట్లాడదామని తెలియదు. ఇక అన్యనా వంట చేయమన్నారు కదా, అందుకే చేస్తా. ఈ సామాన్ ఎవరు కొంటారు? మీ అమ్మ మీ అయ్యి వచ్చి కొంట పోతారా? నేను ఉన్నా కదా మా అమ్మాయి. ఎందుకు మొన్న నీకు చైన్ పెట్టిరు కదా, చైన్ చేపించారు కదా, అది నా బిడ్డకి తీసుకొచ్చి. మంచిగా చూసుకుంటుంది. ఏం పనిపోతారు? ఏం పనికి పోవాలి? ఇంట్లో కూర్చుంటే తెచ్చి పెడతా, వంట చేస్తా. ఓ అత్త చూడిగో ఎంత మంచి పని పెట్టింది వాళ్ళు. అత్త నువ్వు కూడా ఉన్నావు ఎందుకో. బాగుంది. చూడిగో అత్త ఎంత మంచి కొని పెట్టింది. ఓ బ్యాగులు, ఫోన్లు అని నాకు కొని పెట్టావు. నువ్వు అట్లా కొని పెట్టలేదు. మొన్న నా కొడుకు 50,000 ఫోన్ కొనిచ్చిండు. ఇచ్చి వచ్చినావు నా దగ్గర. ఇప్పుడు ఎక్కడికి తెచ్చిమంటే ఎక్కడన్నా అమ్మగారింటికి దొంగతనం ఇచ్చిదామో నాకు అన్ని తెలుసు. తెలివయి మళ్ళీ నువ్వు గిట్లా గిట్లా ఫోటో రాసుకునే బదులు నాకు ఒకటి అర్థం కొనిచ్చారు కదా కొత్త. గిట్లా గిట్లా మీ అవగారు తక్కువ తెచ్చి ఇచ్చినావా? కట్నం మేము ఊరికే వచ్చినాయి. 5 లక్షలు ఇచ్చినావు. నీ ముఖానికి 50,000 ఇచ్చిర్రు. మళ్ళీ అంత అయినా నాకు ఒప్పుకొని 50,000 రూపాయలు నీకు ఒకటే సంవత్సరం తిని కట్టం చేసినావు. నా బిడ్డ వచ్చింది మొన్న, మీ అమ్మగారు పెట్టిన నెక్లెస్ తీసుకురా పోయిస్తాము. ఇయ్యాలి. ఇజ్జత్ నీ కూతురు మీరు సంపాదించిన నేను ఎక్కడ తెచ్చిన ముసల్దాన్ని ఆయన సంపాదించి పెట్టిన జాయిజాత్ అంటున్నది. ఇది కాదు, ఆమె పేరు మీరు రాసిస్తాను. ఇయ్యకు ఇస్తానా? వింటాం. నాకు ఫోన్ కొని ఇయ్యాలి. ఏమే కొడలి పిల్ల ఇంకా రాకొచ్చినావు? నెక్లెస్ తీసుకురమ్మంటే పిల్ల పోతుందంట. దొంగతనం చేసి మా పుట్టింటికి పారిపోతున్నా. వస్తా నాకు బంగారం. ఇదేనా ఇంకొకట? నక్లెస్ పెట్టినానేమో చూడు. ఇంకా అన్నము వేసుకురాపు. అన్నం వేసుకొస్తే తినిపోతుంది పిల్ల. పదిలేము మీ ఆడవిల్ల గిల్లు గిళ్ళు అడుగుతే ఇయ్యగల వాయిత. నేను నా కోడల దగ్గరికి తీసుకొని ఇస్తున్నా. వచ్చినప్పుడు అలా ఓడుకుంటూ పోతావు, మళ్ళీ ఏడ్చుకుంటాను వస్తావు. ఎప్పటికి మా ఇల్లు సాపు చేస్తాను. ఏమొస్తున్నది? నాకు ఒకటే కొడుకు ఉన్న జాయిజాత్ అంత వాళ్ళకని నేను పెడుతున్నా. నువ్వు వచ్చినప్పుడు లోపాన్ని చోకం పెట్టుకుంటూ వస్తావు. ఎప్పటికి వాళ్ళ బిడ్డలు అయితే తలకిస్తావా నువ్వు? ఎక్కువ పెడతా పోయి. నువ్వు తెచ్చిచ్చినావు డబ్బులు? నువ్వు తెచ్చి పెడతావా? తెచ్చి పెడతా. తిట్టుకో. పొద్దున 10కి లేచి కాఫీ అని గిట్ట కూర్చుంటే ఏమో తెచ్చి. అబ్బో ఒక్క తెచ్చిచ్చిండు మా అమ్మయ్య. ఇస్తాడు నా మొగ్గుడు. వాడు ఇస్తాడే. కుస కుస కుసి తినకుండా నా బిడ్డ పోతున్న పప్పుసారి చేసి పెట్టిన కూరదమ్మని చెప్పిన కదా, బిర్యానీ చేయమంటే ఎవరు పెట్టాలి? ఇంటికి వస్తే బాగానే మర్యాద చేస్తున్నా పిల్లలు. నేను రచనాక మంచి దర్కం చేసినట్టున్నా.
మరి తెచ్చి చూపో. నేను అనుకుంటే నేను తింటా. ఈడ వాళ్ళు గొండి పెట్టాలి, మళ్ళీ తిని ప్లేట్ ఆడబెట్టాలి, కడగాలి. నువ్వు చేయడానికి రాకపోతే నువ్వెందుకు కూర్చుంటావు? మళ్ళా చేయాలి ఏమైనా. నేను చేసినప్పుడు నేను చేసిన మా ఆడపిల్లలకు మీరు ఎవరన్నా నాకు షికాయత్ చేస్తారా? ఇప్పుడు నేను మా అత్తమ్మ వదినకి ఇట్లా చేసిందని ఎవరన్నా చెప్తారా? ఇట్లనే చెప్పిస్తారా? రా చెప్పిస్తా. వచ్చినాక చెప్పిస్తాం కానీ వచ్చిన ఆడపిల్లలకు అట్లా మీ అమ్మగారింటికి పోతే అట్లనే చేస్తారా? అట్లానా? అయితే మీ ఇంటికాడ ఎట్లా చేస్తావు, మా ఇంటికాడ అట్లా చేస్తావా? అయితే ఇంతకంటే దెంగే మీ అమ్మగారింటికి వెళ్ళి. నేను ఇంటి కోడల్ని. కోడలువా? మరి నేను కూడా ఇంటికి నా ఇల్లు నా అధికారము నాది జాయిదాచి నేను సంపాదించిన కష్టపడి మా అత్త మామలది కాదు, నేను సంపాదించి పెట్టిన. అయితే నేనేం చేయాలి? 50,000 కట్నం తెచ్చి పొద్దున్న ముద్దవద్దంతో నీ మొగల్ని తీసుకొని దెంగేయండి ఇంతకంటే రేపు పొద్దుగాలని. ఈ కొడుకు ఈ వారసుడు వాడు ఎందుకు పోవాలి? ఒక ఆడబిడ్డ ఉంది, ఆడబిడ్డకు చూడరా? ఆడపిల్లకు ఇప్పుడు మీ ఇంటికాడ కూడా ఆడపిల్ల ఒక్క ఆడపిల్ల ఉన్నదా? వచ్చిన ఆడపిల్లకు ఇంత మంచినీళ్ళు ఇచ్చి మంచిగా తినబెట్టి తాగబెట్టి సుఖంతో తోలిస్తారా? అట్లనే తోలిస్తారా? నువ్వు కూడా నన్ను మంచిగా చూసుకుంటే అట్లా చేస్తా. మంచిగా చూసుకోకపోతే ఏం చూసుకుంటున్నావు? నీ మా మా వదిన ఇట్లాంటి దాన్ని చెప్పుకొని తిరగారా? మన ఇంటి ఇల్లు బదిలాం కాదా? ఇట్లయితే ఏమవుతుంది? ఇట్లాంటి మా వదిన ఇట్లుందని అట్లా చెప్పుకొని తిరగారా? ఏం తిరగ వాళ్ళు ఇక్కడ